ఇవాళ రాష్ట్రానికి రానున్నారు కాళేశ్వరం జ్యుడిషియల్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్. ప్రభుత్వం కమిషన్ విచారణ గడువు పెంచిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఎల్లుండి నుంచి మళ్లీ విచారణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎంక్వైరీకి ఎవరిని పిలవాలన్న దానిపై రేపు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఐఏఎస్ అధికారులతో ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఏదైతే డేటు పొడిగించిన తర్వాత మొదటిసారిగా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ మొదటిసారిగా హైదరాబాద్కు రాబోతున్నారు. ఇవాళ సాయంత్రం రాబోతున్నారు. అయితే ఈ కాళేశ్వరంకి సంబంధించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇప్పటి వరకు చేసినటువంటి విచారణ ఒక ఎత్తు అయితే ఇక ఇప్పటి నుంచి చేసే విచారణ ఒక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ అఫిడవిట్లు ఇచ్చారో, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి అఫిడవిట్లు ఇచ్చారో, ఆ అఫిడవిట్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ కంపెనీ ఏదైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి కంపెనీ ప్రతినిధులతో పాటు ఈ ఇంజనీరింగ్లను, తర్వాత డిజైనింగ్ సంబంధించిన వాళ్ళను, ఇట్లా వీళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు టెక్నికల్ అంశాల మీద, ఆర్థికపరమైనటువంటి అంశాల మీద, తర్వాత దీనికి సంబంధించినటువంటి నిబంధనలు ఏముంటాయి, నిబంధనలు పాటించారా లేదా, పాటించకపోతే ఎందుకు పాటించలేకపోయారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఇప్పటి వరకు విచారణ కొనసాగింది. దానికి సంబంధించి ఎవరెవరైతే అఫిడవిట్లు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా కమిషన్ మళ్ళీ బహిరంగ విచారణ పేరుతోని క్రాస్ ఎగ్జామింగ్ చేసింది. క్రాస్ ఎగ్జామింగ్లో వాళ్ళు ఎవరెవరు ఏం చెప్పారనే దాని మీద పూర్తి స్థాయిలో అక్కడ రిపోర్టు కమిషన్ బహిరంగ విచారణలో భాగంగా వాళ్ళ మీదే రిపోర్టు, వాళ్ళు ఏమేమి చెప్పారనేది రిపోర్టు తయారు చేశారు. ఇది ఇప్పటివరకు జరిగినటువంటి ఈ విచారణ. అయితే ఈ రిపోర్ట్లో మెజారిటీ అధికారులంతా కూడా ఇంజనీరింగ్ అధికారులు, తర్వాత ఆ డిజైనింగ్ చేసిన వాళ్ళు, తర్వాత కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా. సో గతంలో ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉందో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ప్రెజర్ పెట్టడం వల్లనే మేము దాన్ని తొందరగా చేయాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తర్వాత అధికారులు కూడా దానికి సంబంధించి నిబంధనలు ఎందుకు పాటించలేదు, పాటిస్తే ఎంతవరకు పాటించారు, పాటించకపోవడానికి గల రీజన్స్ ఏంటి అని చెప్పేసి కమిషన్ అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా పై స్థాయి అధికారుల ఒత్తిడి, తర్వాత గతంలో ఉన్నటువంటి పాలకుల ఒత్తిడి వల్ల మేము చేశామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ బహిరంగ విచారణలో కమిషన్ ముందు ఒప్పుకున్నారు. ఇది మొన్నటి వరకు జరిగినటువంటి విచారణ. ఇక ఇవాళ సాయంత్రము పిసి ఘోష్ హైదరాబాద్కు వస్తున్నారు. మళ్ళీ రేపు ఎవరెవరిని పిలవాలి ఏంటి అనేది రేపు బీఆర్కే భవన్లో ఉన్నటువంటి ఆఫీస్లో మళ్ళీ డిసైడ్ చేశారు. ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో మళ్ళీ బహిరంగ విచారణ కొనసాగనుంది. అయితే ఇందులో ఇప్పటి వరకు అధికారులు, ఇంజనీర్లు మాత్రమే విచారణ సాగింది కాబట్టి ఇక్కడ నుంచి ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఐఏఎస్ అధికారులను విచారణకు పిలిచే అవకాశం ఉంది. బహిరంగ విచారణలో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హయాంలోనే మేజర్గా ఇవన్నీ జరిగాయి కాబట్టి ఐఏఎస్ అధికారులు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, గతంలో ఏం జరిగింది, ఈ 3 అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన అంశాలలో ఏం జరిగిందనేది వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఐఏఎస్ అధికారులను పిలిచి విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే ఈ ఐఏఎస్ అధికారుల విచారణ అనంతరం ఇప్పటివరకు చెప్పినటువంటి అధికారులు, ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కేసీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరిని కూడా పిలిచే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. అధికారులు కూడా ఆ చర్చ చాలా సీరియస్గానే జరుగుతూ ఉండదు. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన దాంట్లో పూర్తి స్థాయిలో మేజర్గా వాళ్ళ పేర్లే వినబడ్డాయి, వాళ్ళ పేర్లే చెప్పారు కాబట్టి సో వీళ్ళని కూడా పిలిచి విచారణ చేసే అవకాశం అయితే ఉన్నది. అధికారుల మధ్యలో కూడా అదే చర్చ జరుగుతుంది. అయితే ఇది ఈ మంత్ ఎండింగ్ లేదంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఈ ఐఏఎస్ అధికారుల విచారణ పూర్తయిన తర్వాత పాలకులను కూడా, గతంలో చేసినటువంటి పాలకులు అంటే ప్రధానంగా అందులో సీఎంగా పనిచేసినటువంటి ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్, తర్వాత అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా కూడా హరీష్ రావు పనిచేశారు కాబట్టి ఈ 2 అంశాలలో హరీష్ రావును పిలిచే అవకాశం ఉంటుంది. ఇక అప్పుడు సీఎంగా ఉన్నటువంటి ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ను కూడా పిలిచి విచారణ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ 31 వరకు ఇప్పుడున్నట్టు ఈ కమిషన్కు డిసెంబర్ 31 వరకు గడువు ఉంది కాబట్టి ఈ గడువులోపు ఈసారి పూర్తి స్థాయిలో ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి విచారణ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు, తర్వాత ఎన్డీఏసీ ఇచ్చినటువంటి రిపోర్టు, తర్వాత ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా సపరేట్గా ఒక రిపోర్టు కమిషన్ ముందు ఇచ్చారు. వాళ్ళతో పాటు కొంతమంది ఈ ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, తర్వాత ఈ 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో అన్నారం, సుందిల్లా,
మేడిగడ్డ, ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తోచింది, వాళ్ళు ఆ గత ప్రభుత్వం ఏం తప్పిదాలు చేసింది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, సో ఇట్లా ఓవరాల్గా దానికి సంబంధించి కూడా ఇండివిజువల్ కూడా కమిషన్కు రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఈ అధికారులు చెప్పిన అభిప్రాయాలు, తర్వాత ఐఏఎస్ అధికారులు ఏం చెప్తారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద స్టడీ చేసిన తర్వాత ఇక గతంలో ఇందాక చెప్పుకున్నట్టు గతంలో ఎవరైతే ఈ పాలకులు ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి విచారణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇప్పటి వరకు కమిషన్ దగ్గర ఉన్న రిపోర్ట్స్తో పాటు అధికారులు చెప్పినటువంటి అభిప్రాయాల మేరకు పూర్తి స్థాయిలో దీని మీద డిసెంబర్ ఎండింగ్ వరకు ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సూర్య.